హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మో న్యాచురల్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పుడెప్పుడా ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఎప్పుడెప్పుడా మీరు అందరు చూస్తారో అని వెయిట్ చేస్తున్నా. సో ఆ డే అయితే రానే వచ్చింది. ఏంటి అని మీకు తెలియాలంటే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ షార్ట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో చాలా షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను కదా, పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి మా కొత్త ఇంటి కన్స్ట్రక్షన్ అప్పుడు. సో ఇప్పుడు ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది, గృహప్రవేశం కూడా అయిపోయింది. సో మీరు చూస్తున్నది అదే వీడియో అనమాట, మా హౌస్ వార్మింగ్ వీడియో. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది లైఫ్ టైం హ్యాపీనెస్ నాకు. ఇది నేను ఉన్నన్ని రోజులు నేను ఎప్పటికీ సంతోషంగా ఉండే మూమెంట్ ఇది. అండ్ ఎప్పుడెప్పుడా మీ అందరికీ చూపించాలని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సో మీరు అందరూ ఏం చేయాలి, ఈ వీడియోని చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ప్లీజ్, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మా ఇంటి పెద్ద ఆడపడుచు తనతోనే మేము కూరాడుకుండలు అయితే పట్టించినాం. కూరాడుకుండాలంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి భవానీ లావణ్య, మా రెండో మామయ్య కూతురు మూడో మామయ్య కూతురు అనమాట. మాకు ఆడపడుచులు లేరు. సో వాళ్ళ ముగ్గురితో అయితే మేము మా ఇంటి గృహప్రవేశాన్ని చేపించినాం. ఇంకా అందరం కలిసి పాతింట్లో నుంచి అయితే కురాడు కుండల్ని ఇంకా దేవుడి ఫొటోస్ని కొత్త ఇంట్లోకి అయితే గృహప్రవేశం చేస్తున్నాం. సో వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఇంకా అక్కడి నుంచి అయితే కొత్త ఇంటి దగ్గరికి వచ్చేసినాం. అసలు నిజం చెప్పాలంటే ఎమోషనల్ అవుతున్నా, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి రావట్లేదు నాకు. ఆ సాంగ్ యాడ్ చేయగానే నేను మళ్ళీ రీప్లే చేసి వింటుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇల్లు అనేది నిజంగా ఎవరికైనా కూడా పెద్ద డ్రీమ్. నా విషయానికి వస్తే మాత్రం నా విషయంలో అది అందరికంటే పెద్ద డ్రీమ్ అని చెప్తా. ఎందుకు అనంటే 11 years ఆఫ్ స్ట్రగుల్స్. 11 ఏళ్ళ నుంచి నేను ఇల్లు కొత్త ఇల్లు అని చెప్పి ఎంత వెయిట్ చేసినో. నిజంగా ఆ అందరి దేవుళ్ళ ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్గా నేను ఇంట్లోకి అయితే అడుగుపెట్టిన. అసలు నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైం యూట్యూబ్లో వీడియో చేసినప్పుడు ఏ వీడియోకి నేను ఎమోషనల్ అవ్వలేదు, కానీ ఈ వీడియోకి మాత్రం నాకు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు, అంత ఎమోషనల్ అవుతున్నా. ఓకే కూల్, మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చెప్పండి నా శారీ ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి అయితే మనం ఇక్కడ కొత్త ఇంటి గృహప్రవేశం అంటే అడుగైతే పెట్టబోతున్నాం లోపలికి. సో మా ఇల్లు చూసిన తర్వాత లోపల ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మాదైతే G+1 అనమాట. మనం ఫస్ట్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. అది మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర అనమాట. సో నా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పైనకైతే వచ్చేసినాం. పైన మా ఇంటికి పెద్ద ఆడపడచ్చు అనమాట. తను మా మామయ్య వాళ్ళ అక్క. సో తనతోనే నేనైతే అన్నీ చేయించుకున్నాను. ఇంకా తను కడపకు బొట్లు పెడుతుంది, కడపని కడిగి. ఇంకా మా ఇద్దరు ఆడపడుచులు మా చిన్న మామయ్య వాళ్ళ కూతుర్లు. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే అలా మా ఆయన నేను హ్యాపీగా ఇంట్లోకి అయితే అడుగు పెట్టేసినాం. ఇంట్లోకి వచ్చిన తర్వాత పాలు అయితే వంగిచ్చేసినాం. పాలు కూడా ఎటు వంగినాయో చెప్పండి, మీరు గెస్ చేయండి ఎటు సైడ్ వంగినాయో. ఇంకా దాని తర్వాత కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసేసినాం. అడుగు పెట్టేటప్పుడైతే ఇంట్లోకి మా పిల్లలైతే లేరు. సో మీ అందరూ అనుకుంటూ ఉండొచ్చు మీ పిల్లలు లేరని చెప్పి. ఇంకా మా పాప అయితే రెడీ అవుతుంది. మా బాబు అయితే ఇంకా వాడు ఎక్కడున్నాడో వాడికే తెలియాలి. సో మేము ఎంత పిలిచినా రాలేడు వాడు. పాప మాత్రం రెడీ అవుతుంది. కలిపిన రాగమల్లె ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే తందానే తందా
ఇంకా నవగ్రహాల పూజ, వాస్తు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ నవగ్రహాలకి మంచిగా దండం అయితే పెట్టుకున్నాం. ఇంకా అక్కడ నుంచి హోమం మీదకి అయితే వెళ్ళిపోయినాం. హోమం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మన శృతి వచ్చేసింది. బండు వీడియో అయితే వచ్చేసింది. సో స్కిప్ చేయకుండా చూసేసాయి. ఏదైనా ఒక కామెంట్ పెట్టాలి ఎలా ఉందో వీడియో, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయి. నిన్ను కలవడానికి ఈగర్లీ వెయిటింగ్. ఇక్కడ ఎప్పుడు వస్తావో, వచ్చి సర్ప్రైజ్ చేస్తావో, మా ఇల్లు ఎప్పుడు చూస్తావో. సో తను గృహప్రవేశానికి ఇక్కడ లేదనమాట. మ్యారేజ్ అయిన తర్వాత తను కెనడా అయితే వెళ్ళిపోయింది. ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసినారో చూస్తున్నారు కదా. అదైతే సగంలోనూ రెడీ అయ్యి వచ్చేసిందనమాట. ఊరికే పిలిచినాం అనమాట, ఏ దానికి ఉండట్లేరు అని చెప్పేసి. రండి రండి ఒకసారి వచ్చి వెళ్ళండి, హోమం కలిసేటప్పుడు కంపల్సరీ ఉండాలంట అని చెప్తే ఇంకా అలాగే వచ్చేసింది హాఫ్ సారీ వేసుకోకుండా. సో మా అమ్మ, మా తోటి కోడళ్ళు, మా అమ్మ వాళ్ళ తమ్ముడు వైఫ్ అంటే మా మేనత్త, ఇంకా వీళ్ళందరూ మీకు తెలుసు. అత్త వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట మొత్తం. మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉండే. ఇక్కడ మా అక్క మిస్ అయింది. తనని అప్పుడే ఎక్కడికో ఏదో తీసుకురమ్మని చెప్పి పంపినారనమాట. అక్క లేదు అక్కడ. ఇంకా హోమం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా ఆయన గురించి చెప్పాలి. పాపం ఇల్లు స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఆయన అయితే మస్తు స్ట్రగుల్ ఫేస్ చేసిండు. ఆయనకు తోడు మా అక్క వాళ్ళ హస్బెండ్, మా బావ. ఇంకా గృహప్రవేశం రోజు కూడా అసలు ముందు రోజు అయితే వాళ్ళకి నిద్రే లేదు. మా ఆయన అయితే చాలా అలసిపోయిండు. ఇప్పుడైపోతుందా అన్నీ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండే. ఏదేమైనా ఇల్లు కట్టడం మాత్రం అంత ఈజీ కాదు. ఆ చేతిలో డబ్బులు ఉన్నాయి అదే అయిపోతుందిలే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. చేతిలో డబ్బులు ఉన్నా కూడా కొన్ని పనులు అసలు అవ్వవు. అంటే నా విషయంలో నాకు అవి జరిగినాయి అన్నమాట. మా దగ్గర డబ్బు ఉన్నా కూడా కొన్నిసార్లు మా ఇల్లు అయితే ఆగిపోయింది. అంటే పర్మిషన్స్ రావడం లేట్ అవ్వడం, ఐలర్స్ ప్రాసెస్ కానీ, ఈ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని పనులు ఆగిపోవడం వల్ల మా ఇల్లు అయితే కొన్ని రోజులు అసలు ఆగిపోయిందనమాట. ఇంకా ఇక్కడ ఆర్మీ పర్మిషన్స్, ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్స్ చాలా చాలా అంటే చాలా. సో ఇవన్నీ అయ్యేసరికి కొంచెం టైం పట్టిందనమాట మాకు. ఏదేమైనా ఫైనల్లీ హ్యాపీ అనమాట. అనుకున్న విధంగానైతే నేను ఇల్లు అయితే కట్టేసుకున్నా. విఘ్నేశ్వర మహాస్వామినే నమః. రోగబాధ నివారణ అర్థం మమ నఖ శిఖ తవ అవయవ పునర్ నిర్మాణ ఫలప్రసాద సిద్ధ్యర్థం. తల నుంచి మొత్తం పాదాల వరకు చేతులు రాసేసుకోండి. చేతులు కడుక్కొని దండం పెట్టేసుకోండి. తర్వాత లాస్ట్కి బొట్టు పెడతాం.
హోమం అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత కళ్యాణం సెటప్ కూడా సెట్ చేసి పెట్టేసినారనమాట. కాకపోతే మేము బియ్యం పోసుకున్నాం. ఫస్ట్ బియ్యం పోసుకున్న తర్వాత కళ్యాణం దగ్గర అయితే కూర్చున్నాం. దాని తర్వాత వ్రతం స్టార్ట్ అయింది. ఇంకా మా డాడీ అయితే బట్టలు పెట్టేస్తున్నాడు, నాకు, మా ఆయనకి, మా పిల్లలకి. ఇంకా మా డాడీ, మా మమ్మీ. అండ్ చెప్పినా కదా మీకు మన ప్రీవియస్ వీడియోలో, కొంచెం ఈ బియ్యం పోసుకున్న దగ్గర మాత్రం అమ్మ వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది, అత్త వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఇంకా అమ్మ డాడీ అయితే బట్టలు పెట్టేసిన తర్వాత బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేసేసినారు. దానికంటే ముందు నా శారీ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మార్నింగ్ కట్టుకున్న శారీ బాగుందా, ఈ శారీ బాగుందా, నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా బియ్యం అయితే వేయడం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అమ్మ పోసింది. దాని తర్వాత అమ్మ వాళ్ళ సైడే అందరూ పోసినారనమాట. ఇంకా అమ్మ తర్వాత అయితే ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేసినారు. సో వీలైనంత మట్టికి ఒక్కొక్కరిని నేను ఎప్పుడైతే ఎవరు అన్నది చెప్తా. ప్రజెంట్ బియ్యం పోస్తున్న ఆమె వచ్చేసి మా అమ్మ వాళ్ళ పిన్ని కూతురు, అంటే అమ్మమ్మ వాళ్ళ చెల్లె కూతురు అనమాట. మా మమ్మీకి చెల్లె అవుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి మీకు తెలుసు మా అమ్మకి 2 తమ్ముళ్ళు. తను వచ్చేసి మా పెద్దత్తమ్మ, మా అమ్మ వాళ్ళ పెద్ద తమ్ముడు వైఫ్. చాలా వీడియోస్లలో కూడా మీకు అనిపించింది, తను మా పెద్దత్తమ్మ. ఇంకా తన తర్వాత అయితే మీ అందరికీ తెలుసు, అందరికంటే ముందు అందరికంటే ఎక్కువ మీకు తనే తెలుసు, మా పావన్ పిన్ని, మా హస్బెండ్ వాళ్ళ మేనత్త, అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వైఫ్. కొత్తగా చెప్పనవసరం లేదు, మన శృతి వాళ్ళ మమ్మీ. ఇంకా తన తర్వాత వచ్చేసి మా చిన్నత్తమ్మ, మా అమ్మ వాళ్ళ చిన్న తమ్ముడు వైఫ్, మా చిన్నత్తమ్మ. తనను కూడా మీరు చాలా వీడియోస్లలో చూశారు. జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా, బొట్టు పిట్టుకు. ఇంకా బియ్యం పోసే కార్యక్రమం కూడా అయిపోయింది. ఇంకా మా అత్తయ్య వాళ్ళు, మా తోటి కోడలు, మా అక్క, మా పిన్ని, అత్తలు అందరూ కలిసి నాకైతే మంచిగా హారతి అయితే ఇచ్చినారు పాట పాడుకుంటూ. ఇంకా అదైతే ఆడియో క్లిప్ లేదనమాట.